హాయ్ అండి. రేపటి నుండే గదండీ దేవి నవరాత్రులు. సోమవారం 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయితున్నాయి. అమ్మవారి దీక్ష, అమ్మకు పూజ చేసుకునే వాళ్ళకు నేను జెప్పేదేంటంటే, ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యం పాటించాలండి. కంపల్సరీ ఇది మాత్రం బ్రహ్మచర్యము. మధ్య మాంసాలైతే ఎవ్వరు తీసుకోవద్దండి. మాంసాహారం అస్సలే తీసుకోవద్దు. హ్మ్. చేసేదేదో మనం పూజ అమ్మకి భక్తి శ్రద్ధలతోని జేయాలండి. శాకాహారమే తీసుకోవాలి. పండ్లు, పాలు తీసుకోవాలి. అమ్మవారికి ప్రతిరోజు గణేషుని పూజ, విఘ్నేశ్వరునికి చేసినంకనే మనం అమ్మకు పూజ చేసుకోవాలండి. ఎందుకంటే తొలి పూజ విఘ్నేశ్వరునికి కాబట్టి అది చేసుకోవాలి. మీరందరూ భక్తి శ్రద్ధలతోని చేసుకోండి. నియమాలన్నీ కంపల్సరీ పాటించాలండి. అప్పుడే మన ఒక తల్లి బిడ్డని ఎలా చూసుకుంటామంటే, మన పిల్లల్ని మనం ఎంత శ్రద్ధగా ఎలా చూసుకుంటామంటే, వాళ్ళ యొక్క చిన్న పని ఏది చేసినా మనం ఎంత ఆనందపడతామంటే, అమ్మ తత్వం కూడా అదేనండి. పంచభూత తత్వమే అమ్మలో ఉంటది. అందుకోసమనే ఈ దేవి నవరాత్రులు పెట్టండి. ఇప్పుడు శక్తి అమ్మది చాలా ఉంటదండి భూమి మీద. అందుకే మనం ప్రతి ఒక్కరు చేసుకోవాలని, ఇది పూర్వం నుంచి వచ్చిన ఆచారమే, ఇప్పుడు పెట్టింది కాదు. అందరు చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. అమ్మకు ప్రతిరోజు ఏమేమి నైవేద్యం చేయాలో చేయండి. అది ప్రశాంతంగా ఎంత శాంతితోని చేస్తామో అంత ఆనందంగా